బిడ్డ మిమ్మల్ని ఇంటింటికి తిప్పిన మాట వాస్తవం కాదా, మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర ప్రారంభోత్సవం చేస్తే ఫతేఖాన్పేటలో మీకు ఇల్లు ఇచ్చే విశ్రాంతి తీసుకునేదానికి ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే జయవర్ధన్ అడగండి, ఏర్పాటు చేస్తాడు. జయవర్ధన్ అడగండి, ఏర్పాటు చేస్తాడు అని మీ నాయకులకి చెప్పిన మాట వాస్తవం కాదా? ఉదయం మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునేదానికి ఇల్లు ఏర్పాటు చేసినటువంటి ఈ గిరిజన బిడ్డ జయవర్ధన్ అని చెప్పి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫతేఖాన్పేటలో బూత్ కమిటీకి పేర్లు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే బూత్ కమిటీకి పేర్లు ఇచ్చిన మాట ఈ జయవర్ధన్, బూత్ కమిటీకి పేర్లు ఇచ్చింది నీకు ఈ జయవర్ధన్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నాకు రాజకీయ భిక్ష పెట్టారు అని పదే మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటల్లో ఏదైనా అవాస్తవం ఉందా అని అడుగుతా ఉన్నా. నేను మాత్రమే కాదు, నేను చేసింది గొప్ప సహాయం కాదు, గొప్ప పని కాదు. ఎంతో మంది నెల్లూరు నగరంలో పేరు మోసినటువంటి వ్యక్తులు నీకు అత్యంత సన్నిహితులు, చిన్ననాటి స్నేహితులు, ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నీతో చిన్నప్పటి నుంచి ఒకే ప్లేట్లో తిని ఒకే మంచంలో పడుకొని ఒకటేగా పెరిగినటువంటి వ్యక్తులు, నీకు ప్రతి విషయంలో కూడా సాయం చేసినటువంటి వ్యక్తులు. మొన్న చెప్పావు నా బిడ్డకు పాల డబ్బా కావాలంటే 100 రూపాయలు సాయం